విద్యుత్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో ఎలక్ట్రిక్ అంబులెన్స్ల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు విద్యుత్ సిబ్బంది వేగంగా పనిచేశారని, వరదల్లోనే వెళ్లి స్తంభాలు ఎక్కి విద్యుత్ను పునరుద్ధరించారని చెప్పారు. విద్యుత్ సిబ్బంది శ్రమను తాను కళ్లారా చూశానని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తానని వారికి హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎఫిషియెంట్ గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పనిచేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి, మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్న నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి, వాటిని పరిష్కారం చేయడానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు విద్యుత్ శాఖ మనందరి జీవితాల్లో మనకు అవసరమైనటువంటి రీతిలల్లా విద్యుత్తును అందించడం ద్వారా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి శాఖ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తూ అప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పైన అది శాఖకే మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అలా జరగద్దు అనేటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఈ యొక్క మొబైల్ టీమ్స్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ ను వెహికల్స్ అందరూ కూడా ప్రారంభం